ఉండదు. సరే, ఒక మాట చదువుకొని ప్రార్థన చేద్దాం. మనం చదువుకున్న వాక్య భాగంలో నుంచి 22వ అధ్యాయం వార్త. యేసు వారి భక్తులని చుట్టూ తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పరలోక రాజ్యము తన కుమారుని పెళ్లి చేసిన ఒక రాజును పోలి ప్రార్థిస్తాము. మహాపరిషుడుగా నీ పాదాలకు వందనాలు జపిస్తున్నాం తండ్రి. ఇదిగో నా తండ్రి, మరి కల్వరి బాప్టిస్ట్ సంఘానికి తండ్రి ఈరోజు మేము తీసుకొచ్చిన విధానానికి వందనాలు. నీ బిడ్డలతో మాట్లాడుతుండగా నాతో మీరు మాట్లాడుండగా కల్వరి సిల్వర్ చాటును మరుగుపరిచి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని మా ప్రభు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మొదటిగా మరి ఈ సమయాన్ని మరి దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి మొదటిగా కృతజ్ఞతలు స్వీకరిస్తున్నాను. మరి 12-18 నిమిషాలు అవుతుంది. మరి నా ముందు గడియారం కూడా పెట్టారు పాస్టర్ గారు. మరి నన్ను చూసి 8 నిమిషాలు చెప్పాను. అయితే నాకు ఒక ఉంది ఏంటంటే విందు చేసిన తర్వాత అన్ని ప్రకారమైనటువంటి వంటలు చేసి నేను తొందరగా తినిపోతాను. అంటే కొన్ని నేను దాపెట్టుకొని కొన్ని మీకు ఇచ్చిపోతే అది బాగుంటుంది. నేను తెచ్చినవి అన్నీ మీకు వడ్డించాలని ఉంటుంది. తెచ్చిన వంటలని వడ్డించిపోతేనే నాకు కూడా తృప్తి ఉంటుంది. ఇకపోతే నా సాక్ష్యం ఏంటంటే చాలా ఉంది. మన తమ్ముడు మా సత్యం పాస్టర్ గారు అన్నారు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ, కానీ లాక్డౌన్లో కూడా నేను ఇక్కడ వాక్యం అందించిన వాళ్ళు అంతే కాన్ఫరెన్స్లు ఉండే, కానీ ఆదివారంలో మొదటిసారి చాలా పనుల బిజీ వల్ల రాలేకపోయాను. దేవుని చిత్తం అయితే మీ ప్రార్థన ఉంటే తప్పకుండా ఒక నెలలో ఒక వారం దేవుని లేకపోతే ఒక నెలలో ఒక వారం మీకు దేవుడు నన్ను అనుగ్రహించాలని మీతో పంచుకున్నారని. నేను వెళ్ళిన ప్రతి చోట ఒక విషయం చెప్తూ ఉంటాను. ఏంటంటే వాక్యము ప్రభా నేను నేర్చుకోవాలి. ముందు నేనేమంటే ప్రభా నాకు చెప్పు నువ్వు. నిజంగానే ఎన్నో కామెంట్రీస్ ఉన్నాయి, ఎన్నో బుక్కులు ఉన్నాయి కదా. అంతేకాకుండా ఈరోజు యూట్యూబ్లలో అనేక మంది అనేక ప్రసంగాలు పెడుతున్నారు. అది నాకు తట్టదు, నచ్చదు. నేను కానీ ప్రిపేర్ అయితే నాకు ఒక థాట్ వస్తే ఆ థాట్ ఎక్కడెక్కడ ఉంది, ఏమేమి ఉంది అని ఇష్టపడతాను నేను. అది అయితే అన్నిటికంటే ముఖ్యంగా వచ్చిన సాక్ష్యం ఏంటంటే మరి జనవరి మాసంలో అనారోగ్యం వచ్చినప్పుడు నాకు మరి అద్భుత రీతిగా మీరందరూ మా రక్త సంబంధులు కూడా అంత ప్రార్థన చేసిండ్రో లేదో కానీ మీరు అంత ప్రార్థన చేశారని నాకు తెలుసు. ఇకపోతే సత్యం పాస్టర్ గురించి చెప్పాలంటే 2 భార్య భర్తలు నా దగ్గర ఉండి ఘోరమైనటువంటి పరిస్థితి అసలు అవుతాయి. ఆ చిన్న నాకు మొట్టమొదటిసారి నాకు అటువంటి గ్యాస్ ట్రబుల్ వచ్చింది. మొదటిసారి నేను చాలా సామాన్యంగా ఎప్పుడు కూడా సిక్ అయినట్టుగా ఇక్కడ లేదు ఇన్నేళ్లలో కూడా ఇంతగా. అయితే నాకు అనారోగ్యం వస్తే మరి రాత్రి 12-1 గంటల ప్రాంతంలో విపరీతమైన నొప్పి వస్తే మొదటిసారిగా నేను మా బాబుని లేపి ప్రభు అరే ఇట్లా అవుతుంది అంటే డాడీ ఏం చేద్దామంటారంటే పోదాం దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్ ఉంది ఓవైసీ అని అక్కడ వెళ్ళాము, ట్రీట్మెంట్ తీసుకొని వచ్చాము. మళ్ళీ మా ఇంటి పక్కకుంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, అక్కడ కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాము, ఏం బాగాలేదు. మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఒక హాస్పిటల్లో విశ్వాసాలు హాస్పిటల్ జాయిన్ అయ్యాను, అక్కడ కూడా ఏం బాగాలేదు. అక్కడ చాలా విపరీతంగా నా హార్ట్ బీట్ ఎంత పెరిగిందంటే ఆ 2 కంటే ఎక్కువ పెరిగింది. 2 కంటే ఎక్కువ పెరిగింది. నాకు అనిపిస్తలేదు అప్పుడు నేను చనిపోతానేమో అని చెప్పి. కానీ అప్పుడు వీళ్ళంతా ఏడుస్తున్నారు, ఇక అన్న చనిపోతానేమో అని చెప్పి. నాకు ఇంకొక థాట్ వచ్చింది, ఇక నేను చనిపోతా అది ఇట్లా వచ్చి వెళ్ళిపోయింది అంతే. కానీ నేను వామిటింగ్ చేసుకున్నప్పుడు తన చేతులు ఇట్లా పట్టుకొని ఆ చేతులలో వామిటింగ్ అంతా తీసి అక్కడి నుంచి మేము కామిలీన్ హాస్పిటల్కి పోయేంత వరకు, అంబులెన్స్లో కామిలీన్ హాస్పిటల్కి పోయేంత వరకు ప్రార్థన అక్కడి నుంచి ఒక ప్రార్థన చేస్తుందంటే నా మీద చేతుల నుంచి వర్ణించలేని. అక్కడ మనము ఒక 15 నిమిషాలు ఉంటే
అక్కడ నుంచి ఒక డాక్టర్ మా కూతురు తెలిసినటువంటి డాక్టర్ అమ్మ అక్కడ పెట్టకండి, మీరు చాలా ఫీజు ఉంటుంది, 1 డే వచ్చేసి దగ్గర దగ్గర ఒక 80,000 1 లక్ష దాకా అవుతుందంటే అక్కడ నుంచి మనం గాంధీకి వెళ్ళమన్నాం. గాంధీ కాదు ఉస్మానియా మాకు దగ్గర ఉంటుంది, అక్కడ వెళ్తామన్నాం. అక్కడ స్టార్ట్ అయ్యింది ప్రార్థన. అక్కడ స్టార్ట్ అయితే అక్కడి నుంచి ఉస్మానియాకి పోయేంత వరకు కూడా నా మీద చేతుల నుంచి ఏమైనా ప్రార్థన చేసినంటే అంత ప్రార్థన చేసి ఇక అన్న బతకడేమో అన్నట్టు అలా ప్రార్థన చేసినాక నేను ఉస్మానియాకి ఇంకొక 2 నిమిషాల్లో వెళ్తున్నప్పుడు విపరీతమైన మోజన వామిటింగ్స్ వచ్చేసినాయి. వామిటింగ్స్ అంతా కక్కి అదంతా అయిపోయిన తర్వాత ఇట్లా ఉస్మానియా అడుగు పెట్టమో లేదో నా హార్ట్ బీట్ నార్మల్గా అయ్యింది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నాకు మాత్రం అనిపించింది అని చచ్చిపోతాను అనుకుంటున్నా. అప్పుడు మా మెచ్చమ్మ డాక్టర్ కాబట్టి ఆమె నర్స్ అని ఇట్లా రాస్తుంది, అది రాస్తే నార్మల్గా వస్తాయంట, ఆమె రాస్తూ ఉంది. కానీ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే వీళ్ళు అనుకున్నారు అన్న ఇంకా చనిపోతాడేమని. కానీ ఉస్మానియాకి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నకి ఇంకా బాగా అయిపోతాడు, బ్రతుకుతాడు. కానీ నాకు అనిపించింది ఏంటంటే నేను చనిపోను. ఎందుకో తెలుసా, దేవుని పనులు చాలా చేయవలసింది, నా నివాసం ఇంకా సిద్ధం కాలేదు. అది హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు నిలబెట్టాడు. సో మళ్ళొకసారి నేను ప్రసంగానికి వస్తా. ఎందుకు నన్ను ఆ దారి ద్వారా, ఆ మార్గం ద్వారా, ఆ శ్రమల ద్వారా ఎందుకు నన్ను తీసుకుపోయాడో ఆ దానికోసం ఒక ప్రసంగం సిద్ధం చేసి పెట్టాను. దగ్గర దగ్గర 70-80 వచనాలు రాశాను. అందులో నుంచి కూర్చి 14 పత్రికలు చదివి ఆ 14 పత్రికల నుంచి కొన్ని వచనాలు రాసి పెట్టాను. జనవరి 5-6 నుంచి నేను ఉపవాసం ఉండి, పిల్లలకి ఎక్కడ ఉద్యోగాలు లేవు, మాకు పని లేదు, 3 సంవత్సరాల నుంచి నాకు కూడా ఏ వర్క్ లేదు, ఖాళీగానే ఉన్నాము అని నేను ప్రార్థన ప్రారంభించి ప్రేట్ అవర్లో ప్రార్థన చేసి నేను ప్రారంభించినాక అది నాకు ప్రారంభమయ్యింది. సో దానికోసం ఒక ప్రసంగాన్ని సిద్ధం చేద్దామని చెప్పేసి నేను ప్రారంభమయ్యాను. దేవుడు ఆ శ్రమల గుండా నడిపించాడు. దేవుని చిత్తమైతే దాన్ని మీ ముందుకు తీసుకురావాలని, అదే నేను తీసుకురావాలని అనుకున్నాను. సమయం సరిపోలేదు కాబట్టి ఈరోజు మరి దేవుని చిత్తమైతే క్లుప్తంగా నేను మీ ముందు వాక్యాన్ని ఉంచాలని దేవుని ప్రేరణ. మరి ప్రార్థించిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా, నా కుటుంబంగా మరి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి తమ్మునికి, మన కుటుంబానికి, మరి మా బంధువులకు అందరికీ, మా రక్తబంధువులకు అందరికీ కూడా నేను దేవుడి నామమున వారికి వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు దేవాది దేవుడు ఈరోజు సజీవుల లెక్కలో ఉంచి మీ ముందుకు నడిపించినందుకు నా దేవుని కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఇక రాబోయే దినాలలో దేవుడు ఈ సంఘాన్ని విస్తరింపజేయాలని. ఇంకోటి ఏంటంటారంటే నా ఉదయం వాంఛ ఏంటంటారంటే ఈ మందిరం ఇక్కడ నుంచి అక్కడ వరకు కడితే అది నిండి విస్తరించి సరిహద్దులు విశాలం కావాలని నా ప్రార్థన. ప్రతిరోజు మేము మీకోసం ప్రార్థించని దినం లేదు, కానీ ప్రతిరోజు నైట్ 4 గంటలకి నేను లేస్తాను. నాకు ఒక విషయం ఉంది, లేచి నేను మొత్తాని కోసం, మా కోసం కానీ మీ సంఘం కోసం కానీ ప్రార్థించినటువంటి దినం లేదు. ప్రతి ఒక్కరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, మా కుటుంబానికి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇకపోతే దేవుని వాక్యంలోకి వెళ్దాం. మరి ఇక్కడ దేవుని యొక్క విందు జరుగుతూ ఉంది. అయితే ఒక విషయం ఏంటంటే యేసు ప్రభుల వారు ఎన్నో ఉపమానాలు చెప్పారు. ఆ ఉపమానాలలో అనేకమైనటువంటి ఉపమానాలు ఉన్నాయి. కాకపోతే ఉపమానాలు యేసు ప్రభుల వారు 3 రకాలైనటువంటి ఉపమానాలు చెప్పారు. ఆ 3 రకాలమైన ఉపమానాల్లో దేవుని రాజ్యమునకు సంబంధించినవి ఒక 8 అధ్యాయాలు రాశారు. ఆ తర్వాత దేవుని కృపను గురించి సంబంధించినవి ఒక 19 ఉపమానాలు ఉన్నాయి. దేవుని రాజ్యంకు సంబంధించినవి 8 ఉపమానాలు, దేవుని కృపకు సంబంధించినవి 19 ఉపమానాలు, దేవుని తీర్పుకు సంబంధించినటువంటివి 6 ఉపమానాలు దేవుని గ్రంథంలో లిఖింపబడ్డాయి. కొన్ని ఉపమానాలు ఒక్కొక్కటే మాటల్లోనే పూర్తి చేసినటువంటి ఉపమానాలు ఉన్నాయి. అయితే మొత్తము దేవుడు చెప్పినటువంటి ఉపమానాల్లో 33 ఉపమానాలుగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే ఈ ఉపమానము ప్రత్యేకంగా ఈరోజు నేను ఏర్పరచుకోవడానికి కారణం ఏంటంటే పరలోక రాజ్యంలో నీవుంటావా. ఈరోజు ఈ ప్రసంగంలోని అంశం ఏంటంటే పరలోకంలో నీకు విందుందా. అంశం ఏంటంటే ఈరోజు నీకు పరలోకంలో విందుందా. పోయిన ఆదివారంలో ఒక అంశాన్ని నాగరికర్ణంలో పంచుకున్నాను. దానివల్ల నేను ఒక విషయాన్ని నేర్చుకున్నాను.
ఏంటంటేనంటే ఆశీర్వాదాలు నాకు వస్తలేవు, నేను ఉపవాసాలు ఉంటున్నా, నేను ఎన్నో బాధలు పడుతున్నా, ఎన్నో కష్టాలు పడుతున్నా, ప్రభా నీకోసం నేను పరిశుద్ధంగా జీవిస్తున్నా, నాకు ఆశీర్వాదాలు వస్తలేవు, ఏంది నేను ఏం చేయాలి అంటానంటే పేతురు పత్రిక నుంచి తీసుకొని నీ నోటి నుంచే నీ ఆశీర్వాదాన్ని పొడగొట్టుకుంటున్నావు అని చెప్పేసి మంచి దినాలు చూడకూడదు, తన నాలుగును నోరుకుని అదుపులో పెట్టుకున్నాలి అని ఉంటుంది. జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడాలండి. అంటే ఒక మంచి మాటలను అక్కడ ఆ రోజు పోయిన ఆదివారంలో పంచుకున్నాను. నేను ఉపవాస దినంలో కూడా ఒక మాట జ్ఞాపకం, దాని నుంచి నేను నేర్చుకునేది ఏంటంటే నా నోటి నుంచే నాకు ఆశీర్వాదం ఉందని నేను నేర్చుకున్నాను. ఈ నాలుకను ఎంత పొదుపుగా వాడాలనో, ఎంత బలంగా వాడాలనో నేర్చుకున్నా. ఆ యొక్క ప్రసంగంలో నిన్న ఒక ప్రసంగం చేశాను ఉపవాసంలో మా సంఘంలోనే. అక్కడ కన్నీళ్లు విడిచాను, పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచడాన్ని ఎంతమంది కన్నీళ్లు విడిచి కన్నీళ్ళకి ఎంత విలువ ఉందో, ఎంత బలం ఉందో దాని గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాను. చివరిగా దాన్ని ఎలా ముగించాము ఏమంటారంటే దావీదు అంటాడు, ఏమనంటారంటే 18:56 కీర్తనలో, నా కన్నీరు నీ గుడిలో ఉంచబడి ఉన్నాయి, నీ కవిలలో లెక్కించావని అంటాడు. అబ్బా ఇంత దేవుడు చూడు, నువ్వు అనుకుంటావు నా కన్నీళ్ళు భూమి మీద నీరు పోయినాయి అని చెప్పి, కానీ ఆయన బుద్ధిలో ఉన్నాయంటాడు. రెండో మాట ఏమంటాడంటే నీ గ్రంథంలో లెక్కించుకున్నాడు, కవిలలో లెక్కించుకున్నాడు. ఆయన గ్రంథంలో మన కన్నీళ్ళు కూడా. దాంతో నేనేమి నేర్చుకున్నానంటే మన కన్నీళ్ళు ఉత్తరపోవు, మన కన్నీరు ఉత్తరపోవు. ఈరోజు ఈ ఉపమానంలో త్వరగా నేను కొన్ని మాటలు మీ ముందు ఉంచుతాను. అయితే పరలోక రాజ్యం ఎట్లుంటుంది, పరలోక రాజ్య వైభవం ఎలా ఉంటుందో నేను అవన్నీ వివరిస్తే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ పరలోక రాజ్యం గురించి చెప్తే ఒక సంవత్సరం అంతా చెప్పొచ్చేమో. ఇక్కడ మంచి తరబిది పొందినటువంటి పాసులు గారు ఉన్నారు కదా. కానీ అయితే నాకు అనిపించింది దీని గురించి బోధించాలంటే గుమ్మనాలు చెప్తేనే సంవత్సరం అయిపోతుందేమో. కానీ పరలోకంలో ఎలాగ ఉంటుందో ప్రకటన గ్రంథం తీసి చదివితే 4వ అధ్యాయం తీసి చదివితే అర్థమవుతుంది. ఒకసారి చూసి 2-3 మాటలు చెప్పుకొని మనం ఇక్కడ వస్తాం. పరలోక రాజ్య వైభవం ఎలా ఉంటుంది, పరలోక రాజ్యం ఎలా ఉంటుందో ఈ ప్రకటన గ్రంథాన్ని కూడా మీ పాస్టర్ గారు బోధిస్తున్నారు, నేను విన్నాను. అందులో కొన్ని అంశాలను చెప్తూ ఉన్నాడు. అయితే మనం కూడా ఈరోజు పరలోక రాజ్యములో ఎలాగుంటుంది, పరలోక రాజ్య వైభవం ఎలా ఉంటుంది, పరలోకంలో ఎలా ఉంటారు, పరలోకంలో ఏమేమి జరుగుతుందనే విషయాలను మనం చూస్తే 4వ అధ్యాయంలో అనేక విషయాలు ఉంటాయి. మనం మొదటి వచనం నుంచి చూస్తే, కానీ నేను ఒక విషయం జరుగుతాను చూడండి. 8వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. చదవండి. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడు నాగో ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగులు చెప్పుచుండెను. ఆ సింహాసనమునందు ఆసీనుడయుండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞత స్తుతులను కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృజించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండేను, దానిని బట్టి సృజింపబడెను కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. చాలు. ఏంటంటే ఎట్లుంది, తండ్రి అయినటువంటి దేవుడు ఆయన మహిమ ప్రభావాలు ఇక్కడ చూపిస్తున్నాడు. ఆయన ఏంటంటే సర్వాధికారి యొక్క దేవుడు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రింబవలు చెప్పుచుండు. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తులు కలుగునుగా కానీ ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలను సింహాసనమునందు ఆసీనుడై ఉండు అని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి ఉండెను అని దాన్ని బట్టి సృష్టించబడినవు గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్ణుడవని చెప్పుచు తమ కిరీటములను సింహాసనములను ఆయన ఎదుట వేసేది. అలాగున్నాడు మన ప్రభు. తండ్రి అయిన దేవుడు ఎలా ఉన్నాడంటే ఆయన పరిశుద్ధుడు. మనము ప్రకటన గ్రంథంలో కొన్ని విషయాలు చెప్పాడు కదా మీ పాస్టర్ గారు. ఆయన దిగుతున్న వస్త్రమును ధరించుకొని ముమ్మంత జలముగా తన తల వెంట్రుకలు కలిగినటువంటి వాడు, విస్తార జల ప్రభుత్వమైనటువంటి ధ్వని కలిగినటువంటి వాడు. అలాంటి వాణి ఆరాధన పరలోకంలో ఎలాగా ఉండిందంటే ఇలా 24 పెద్దలు 4 జీవులు తన కిరీటములను తీసి ఆయన పాదముల దగ్గర వేసి మహిమ ఘనత ప్రభావమును ప్రభు అయిన దేవునికే సృష్టికర్తకే చెందునుగా కానీ ఆరాధిస్తున్నారు. ఆ స్థలంలో నీవు ఉండాలని,
ఆ స్థలంలో నీవు ఉంటే ఆయననే ఆదాయవాది దేవుడే ఈరోజు ఇక్కడ ఒక విందు చేయిస్తున్నాడండి. ఇక్కడ మనం చదువుకున్న దాంట్లో ఇంత గొప్ప దేవుడు తన కుమారుడి గురించి వివాహ విందు జరుగుతుంది. అక్కడ అంటాడు చూడండి, ఏంటంటారంటే ప్రభువు తన విందు జరుగుతుంది. మత్తయి సువార్త 22:1 వచనంలో అంటాడు చూడండి. ఇక్కడ ఇక నేను తొందరగా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలవబడిన వారిని రప్పించుకొని అతడు తన దాసులను పంపించాడు. చాలు. ఏంటంటే పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలవబడిన వారిని రప్పించాడు. చాలు. యేసు వారికి ఉత్తరం ఇస్తూ తిరిగి ఉపమాన రీతిగా ఇట్లాను, పరలోక రాజ్యము తన కుమారుని పెళ్లి విందుకు పిలిచిన ఒక రాజును పోలి ఉన్నది, ఒక రాజును పోలి ఉన్నది అంటాడు. అయితే మత్తయి సువార్త 21:45లో ఈ యొక్క విందులో మూడు భాగాలు ఉన్నాయి, 3 ఇన్విటేషన్స్ ఉన్నాయి, 3 ఆహ్వానాలు ఉన్నాయి. అది ఏంటంటే మొదటి ఇన్విటేషన్ ఇక చూడు, అది ఎక్కడ ఉందంటే అది పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానుండకపోయింది. మొదటిది తనని ఎందరు అంగీకరిస్తారో వారి కోసము, వారికి ఇష్టమైన వారి కోసము ఒక ఇన్విటేషన్ వచ్చింది, ఒక ఆహ్వానాన్ని దేవుడు పంపించాడు. రెండో ఇన్విటేషన్ చూడండి, ఇదిగో ఇక్కడ ఇన్విటేషన్ జరిగింది, పంపిండు ప్రభు దేవుడు. అయితే పంపినప్పుడు అక్కడ ఒక విందు జరుగుతుంది. నా విందుకు రమ్మని ఎవరికి పంపిండు? ఇది తనకిష్టులైనటువంటి వారికి పంపిండు. అయితే వాళ్ళు రాలేదంటాడు. రెండో విందు చూడండి ఎట్లుంటుంది చూడండి. మానవ ఆలోచన విధానము ప్రభు ఎరిగినవాడు, అంతరింగానే హృదయాలను ఎరిగినటువంటి వాడు. అయితే రెండోసారి చెప్పాడు ప్రభు ఎవరు రాలేదు అంటే. రెండోదని అంటాడు కాగా అతడు ఇదిగో 4వ వచనం, ఇదిగో అతడు నా విందు సిద్ధపరిచి ఉన్నది, ఎత్తులు క్రొవ్విన పశువులను వధింపబడి ఉన్నాయి, అంత సిద్ధంగా ఉన్నది, పెళ్లి విందుకు రండి అని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపాను. ఇది సెకండ్ ఇన్విటేషన్. ఈ సెకండ్ ఇన్విటేషన్లో రెండో ఆహ్వానంలో ఏముందంటే, ఈ రెండో ఆహ్వానంలో ఎద్దులు క్రొవ్విన పశువులు, నేను చెప్పాను ఇంతకుముందు ఒక విందు జరిగించాను, అనేకమైనటువంటి వంటలు నేను సిద్ధపరిచాను. ఇప్పుడు ఇక్కడ చెప్తుండే అప్పుడేం చెప్పిండు? మొదటిసారి విందు సిద్ధంగా ఉంది, వెళ్ళి తోలకరమ్మన్నాడు. కానీ మనుషుల యొక్క హృదయాన్ని అంతరంగాన్ని ఎరిగిన ప్రభు విందు అంటారంటే ఏదో ఇంత పెట్టి పంపిస్తాడేమని కాకుండా ఇట్ ఈస్ ఏ స్పెషల్, మీకోసము నాన్ వెజ్ సిద్ధంగా ఉంది. రెండో ఇన్విటేషన్ ఎవరికి? ఇది పిలువబడ్డేవారికి. రెండో ఇన్విటేషన్ ఏంటంటే నా దగ్గర అనేకమైనటువంటి పశువులను వధించి క్రొవ్విన దాటిని పెట్టి మీకోసం సిద్ధపరిచిన వాళ్ళు రావాలి అని చెప్పి. రెండో విందు ఎవరికి? ఇలా చెప్తే వస్తారని చెప్పేసి. ఏమైనా వాళ్ళరా మనం ఈ రోజులలో చూస్తే ఒకవేళ మనం భోజనం అరేంజ్మెంట్ చేసాం అనుకోండి, ఆదివారం నాడు ఇది మనకు ప్రకటించారు, మా సంఘంలో భోజనం పెడతారు, మంచి విందు ఉంటుంది అంటారంటే మీరు మీ బంధువులను కాకుండా మీ స్నేహితులను అన్ని నడుపుని తీసుకొని వస్తారు. దారా ప్రభు అంతరంగాన్ని అడిగి రెండో ఇన్విటేషన్ ఎవరికి ఇచ్చారంటే వారికి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? మొదట ఎవరైతే దేవుడిని అంగీకరించారో వారికి ఇచ్చాడు. రెండోది ఏమని ఇచ్చిండు? అయ్యో మీరు వస్తలేరు కదా, నా దగ్గర ఏమేమి సిద్ధపడుతుండో అది కూడా లిస్ట్ ఇచ్చి చెప్పిండు, దాసులకు చెప్పిండు. ఇక్కడ దాసులు అంటే మనం దేవదూతలు అనుకోవచ్చు. వాళ్ళకి చెప్పిండు తీసుకెళ్ళి రమ్మని. సెకండ్ ఇన్విటేషన్. ఇక థర్డ్ ఇన్విటేషన్ వచ్చి మూడో అటువంటి ఆహ్వానాన్ని వచ్చేసి 8వ వచనంలో, అప్పుడు అతడు పెళ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కాదు కనుక రాజ్య మార్గములకు పోయి మీకు కనబడిన వారి అందరినీ పెళ్లి విందుకు పిలువడానికి. ఇక్కడ ఇది ఉంది చూడండి, చాలా ఇంపార్టెంట్. థర్డ్ ఇన్విటేషన్ వచ్చింది. మూడో ఇన్విటేషన్ ఎవరికి వచ్చిందంటే ఇది వాళ్ళు రాలేదు కాబట్టి రాజమార్గంలోకి పోవు మీకు కనబడిన వారిని పెళ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాడు. ఆ దాసులు రాజమార్గంలో పోయి చెడ్డవారినేమి మంచివారిని అందరినీ. ఇదే థర్డ్ ఇన్విటేషన్ ఎవరికి వచ్చిందంటే అన్య జనాంగానికి వచ్చింది. ఎవరికి వచ్చింది? అన్య జనాంగానికి వచ్చింది. అయితే 3 ఇన్విటేషన్లు వచ్చాయి. ఇక మనం లూకాసు వార్తకు వెళితే అక్కడ 2 సార్లు అక్కడ కూడా 3 ఇన్విటేషన్లు ఉంటాయి. కానీ 2 ఇన్విటేషన్లు మాత్రము ఎవరికి ఉంటాయి? వీళ్ళకు ఉంటాయి. ఒక ఇన్విటేషన్ మాత్రము వాళ్ళకు ఉంటుంది. ఒక ఇన్విటేషన్ ఎవరికి ఉంటుంది అంటే నమ్మబడిన వారికి ఉంటుంది. లూకాసు వార్తలో 2 ఇన్విటేషన్ అన్నిళ్ళకు ఉంటుంది. అక్కడ మీరు 14వ అధ్యాయం మీరు పూర్తిగా చదివితే. ఇకపోతే మనం మొదటి వచనానికి వచ్చినాం. ఏంటంటే మొదటి వచనం ఏంటంటే దేవుడిని 22వ అధ్యాయం యేసు వారికి ఉత్తరం ఇస్తూ తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా పరలోక రాజ్యము తన కుమారుని పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉంది. ఇక్కడ మనం ఎవరు అనుకుందాం? అయితే యేసు ప్రభు
విందు చేస్తుంటే తండ్రి ఇక్కడ విందు చేస్తున్నాడు. ఎవరు విందు చేస్తున్నాడు? కుమారుని విందు చేస్తున్నట్టుగా మనం కనిపిస్తాం. ఇక్కడ ఏమంటాడంటే మత్తయి సువార్త 21:45లో ఈ విందు మనం 23వ అధ్యాయం చూస్తే 21వ అధ్యాయంలో చూస్తే 45వ వచనం, ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చి చెప్పనని గ్రహించి ఆయనను పట్టుకొన సమయమున చూచుచుండేది కానీ జనులందరూ ఆయన ప్రవక్త అని ఎంచిరి గనుక వారికి భయపడేది. ఈ ఇన్విటేషన్ ఎవరికి వచ్చిందంటే మొట్టమొదటి ఆ ప్రధాన యాజకులకును పరిచయులకును కదా, అక్కడ ఉన్నటువంటి యాజకులకును వీరికి ఇన్విటేషన్ వచ్చింది. యోహాను సువార్త మనం మొదటి అధ్యాయంలో చూస్తే తన స్వీకీయుల వద్దకు వస్తుంది కానీ తన స్వీకీయులు తన్ను అంగీకరించలేదు అని ఉంటుంది. అయితే మత్తయి సువార్త 22వ అధ్యాయం 2లో కూడా ఏమంటుంది అంటే చూడండి ఒకసారి, మీరు త్వరగా చదివితే నేను త్వరగా ముగించేస్తా. 22:2 మత్తయి సువార్త 22:2 రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయేది. అయితే ఎవరి కోసం పిలుస్తుండే 22:2లో తన కుమారుని పెళ్లి విందు చేసి ఒక రాజును పొందింది. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించడం అతడు ఆ దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయేది కదా, వారు రానొల్లకపోయారు అంటారు. అదే 14:15లో కూడా చూస్తే ఆయనతో కూడా దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు అని ఉంటుంది. చూడండి, ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్లా నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచిండు. ఏంటంటే ఆయనతో కూడా దేవుని రాజ్యంలో భోజనము చేయాలని చెప్పేసి అనేకులను పిలిచినట్టుగా చూస్తాం. యోహాను సువార్త 3:29లో పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి విందు చూడండి. యోహాను సువార్త 3:29 పెళ్లి కుమారుడు అయితే నిలబడి పెళ్లి కుమారుని స్వరము వినేది స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూసంబంధి. ఇక్కడ ఏమంటే పెళ్లి కుమారుని స్వరముని విని ఆ పెళ్లి విందుకు వచ్చిన వాళ్ళు ఏముంటది? ధన్యులు అంట. అందులో పాలు పంపులు పొందిన వారు ధన్యులు అన్నారు. ఇక్కడ ఏమంటాడంటారంటే తన పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. మొదటిగా రక్షింపబడ్డ వారికి, మొదటిగా యేసుక్రీస్తు నామములో బాప్తిజము పొందిన వారికి, మొట్టమొదటి ఆయన నా రక్షకుడు, నా పాపాల నిమిత్తమై ప్రాణం పెట్టి తిరిగి లేచిన వారు అన్నట్టు వారికి ఫస్ట్ విందు, మొదటి విందు వారికి ఆహ్వానం పోయింది. కానీ వారు ఏం చేసిందంట? ఆ ఆహ్వానాన్ని ధిక్కరించి రానిల్లకపోయిరి అంటాడు కదా. మత్తయి సువార్త 22వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట ఉంటుంది చూడండి. ఆ పెళ్లి విందు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు దాసులను పంపినప్పుడు వారు రానుల్లకపోయిరి. మత్తయి సువార్త 10:52లో అయితే 10:5-6 వచనాలు మత్తయి సువార్త 12 మందిని అన్ని జనంలోనికి తన శిష్యులను పంపినప్పుడు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళమంటాడు ఆయన కదా? నశించినటువంటి ఇశ్రాయేలు గొర్రెల యొక్కకే వెళ్ళండి కానీ మీరు ఇతరుల వద్దకు వెళ్ళకూడదని ఉంటుంది. మత్తయి సువార్త 10:5-6 వచనాలు. 12 మందిని పంపుతూ వారిని చూసి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా దారిలోనికి వెళ్ళకుడి, ఇందులో జాలలోకి వెళ్ళకుడి, సమరయులో ఏ పట్టణంలో ఆయనను ప్రవేశింపకూడి గాని ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల యొద్దకే మీరు వెళ్ళమని చెప్పిండు. అయితే నశించిన వారి యొద్దకు వెళ్తే వారు రానుల్లకపోయినంటారు. మత్తయి సువార్త 23:37లో కూడా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నువ్వు అనేకులను హింసిస్తున్నదానా నువ్వు రా, నా దగ్గరికి రా అని ఎంతోమందిని ప్రవక్తలను పంపి ఎంతోమంది యాజకులను పంపి ఆయన స్వార్థ ప్రకటించినా వినడం లేదంట. వారి విందును తినడానికి సిద్ధంగా లేకపోయారని చెప్తాడు. అదే యోహాను సువార్త 1:12లో తను ఎందరు అంగీకరించారు వారందరినీ దేవుడి పిల్లలకు అధికారం అనుగ్రహించాడంట. అయితే అంగీకరించలేదు, తన విందును అంగీకరించకున్నట్లు చూస్తాం. అదే యోహాను సువార్త 5:40లో కూడా ఆయన చూడండి, జీవము కలిగినట్టు మీరు నా వద్దకు రానుల్లకపోయారు, నేను పిలుస్తున్నాను కానీ మీరు నా వద్దకు రాలేదంటాడు. అయితే ఏంటంటే పిలువబడిన వారు అనేకులు కానీ వారు రాలేదని చెప్తాడు. అయితే మత్తయి సువార్త 22:4లో కూడా ఇదిగో నా విందు సిద్ధమై ఉన్నది, విందు సిద్ధంగా ఉంది కానీ మీరు రాలేకపోయారని చెప్పి కూడా అంటాడు. ఇర్మియాలో కూడా ఒక మాట ఉంటుంది,
ఇర్మియా 7:25లో కూడా 25:26లో ఇతరులు ఐగుప్తు దేశంలో నా ప్రవక్తలు నా సేవకులను అందరినీ చంపి మెడవంచని దుష్టులైనరు అని చెప్పి ఉంటుంది. మెడవంచకుండా ఆయన విందుకు రాలేకపోయినటువంటి వారు. అయితే ఇర్మియా కూడా 25:4-6 కూడా అందరూ మీ చేతి పనుల వల్ల నాకు కోపం పుట్టించిర్రు, పెందల కాడ లేచి నేను ప్రవక్తలను అనేకమైన సేవకులను పంపిన కానీ మీరు వినలేదంటారు. ఏంటంట ప్రతిరోజు ఎవరి దగ్గరికి పంపుతున్నాడు ఆయన అంటారంటే రక్షింపబడ్డ వారి దగ్గరికి అనేక మంది ప్రవక్తలను యాజకులను పంపుతున్నట్టుగా మనం చూస్తాం. అదే లూకా సువార్త 24:47లో కూడా యెరూషలేము మొదలుకొని సమస్త జనులకు మారు మనసు పాపక్షమాపణ ప్రకటింపబడ్డకు నేను అనేకులను పంపిన కానీ వారు పాపక్షమాపణ పొందలేదంటాడు. అదేవిధంగా చూస్తే అపోస్తల కార్యం 1:8లో కూడా పరిశుద్ధాత్మ యెరూషలేములోను యూదయ సమరయ భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండాలని మీరు పంపిన కానీ మీరు నాకు సాక్షిగా ఉండలేదని చెప్తాడు. మత్తయి సువార్త 11:28లో కూడా ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా నా వద్దకు కానీ నేను మీకు విశ్రాంతి ఇస్తానని చెప్తే రాలేనటువంటి స్థానాన్ని చూస్తాం. యెషయాలో 55:1-3 కూడా తప్పికొన్న వాళ్ళారా మంచి పదార్థములను భుజింపడానికి దావీదు చూపిన శాశ్వత కృప మీకు చూపాలని నేను మేము పిలిచినా కానీ మీరు నాకు ఎందుకు రాలేదని చెప్తాడు. అయితే ప్రియమైన వాళ్ళారా ఇంకొక మాట చూస్తున్నాను చూడండి. ఏంటంటే మత్తయి సువార్త 25:5 ఈ మాట ఉంటుంది. 5వ వచనం 22:5లో వారు లక్ష్యం చేయడక పొలమునకును మరియొకడు తన వర్తమానమునకును వెళ్ళిరి. మరియొకడు వర్తమానమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. చాలు. ఇక్కడ ఏమంటుందంటే ఏంటంటే 5వ వచనంలో వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరియొకడు తన వర్తమానముకును వెళ్ళిరి. లక్ష్యము చేయలేదంట. ఎవరు పంపించిరు ఆహ్వానములు? దేవాది దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు తన ఆహ్వానాన్ని పంపితే వారు లక్ష్యము చేయలేదంట, పట్టించుకోలేదంట. కానీ నాకు ఈ వచనం కాడికి వచ్చినాక ఒక తలంపు వచ్చింది. ఏంటి అంటే రక్షింపబడ్డ వీరికి ఏం చేసిండంటే ఆయన వాళ్ళకు లక్ష్యం చేయకుండా వర్తమానానికి నేను పొలం కొన్న పొలానికి వెళ్తున్నా, ఒకడేమో నేను వర్తమానానికి వెళ్తున్నా, అంటే నేను బిజినెస్ చేయడానికి వెళ్తున్నా. లూకా సువార్తలో కూడా ఉంటుంది చూడు. వాళ్ళు ఏమంటారంటే లూకా సువార్త 14:8లో ఏకో మనసుతో వాళ్ళు నేను 5 జతల ఎడ్లను కొన్నా కదా. 14:18లో నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నా. ఈ మాటలు వినండి మీరు. వారు ఏక మనసుతో నిబములు చెప్పసాగి మొదటివాడు నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నేను దాన్ని చూడవలెను. నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నానని నన్ను క్షమింపవలనని నేను వేడుకొనుచున్నాను. మరియొకడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను. మరియొకడు నేను ఒక స్త్రీని వివాహం చేయించుకుంటున్నాను, నేను రాలేనను, అందుకోక నేను రాలేనను. ప్రియమైన వారు ఇక్కడ చూడండి ఒక విషయం ఏంటంటే మొదటి వాడు ఏం చెప్పిండంటే నేను ఒక పొలం కొన్నా దాన్ని చూడడానికి వెళ్తున్నాను. రెండోడు మనం మత్తయి సువార్తలో పోలీసు చూస్తే వర్తమానానికి వెళ్తున్నాం, బిజినెస్ చేయాలని వెళ్తున్నాం. ఇక మనం లూకా సువార్తకు వస్తే ఏమంటున్నా నేను 5 జతల ఎడ్లు కొన్నా, ఆ ఎడ్లను పరీక్షించడానికి వెళ్తున్నా. ఇంకొక మాట అంటాడు ఏంటంటే అక్కడ ఆయన కూడా ఒక పొలం గురించి రాస్తాడు. నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నా, ఈ స్త్రీని దగ్గరికి వెళ్తున్నా అనే మాట చెప్తాడు. ఇకపోతే ఈ మాటలలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఒక అంశం ఉంది. ఏంటంటే నేను ఒక పొలాన్ని కొన్నా. అయితే ఒక విషయం ఏంటంటే ఈ పొలం ఎవరిచ్చిండ్రు? ఎవరు ఇల్లు? ఈ పొలం కొన్న ఎవరు? దేవుని నమ్మిన విశ్వాసులే కదా. ప్రధాన యాజకుడు శాస్త్రులు పరిచయం వీళ్ళను బట్టి ఇశ్రాయేలు ప్రజలను బట్టి యూదులను బట్టి ఎవరి దగ్గరికి ప్రభు వచ్చిండో వారికి ఎవరిచ్చిండు ఈ పొలం అంటేనంటే ప్రభువే ఇచ్చిండు. ఈ 5 జతల ఎడ్లు ఎవరిచ్చిండంటే ప్రభువే ఇచ్చిండు కదా. ఈ వ్యాపారం చేయడానికి అవకాశం ఎవరిచ్చిందంటే ప్రభువే ఇచ్చిండు. కానీ ఈ రోజులలో మనము ఇది చూడు, ఈ పొలాన్ని వల్ల నాకు అవసరం లేదు. ఎందుకంటే నా ఆస్తులను రక్షిస్తాయేమో కానీ అది ఏంటంటే స్థిరమైనటువంటిది. నాకు బిల్డింగులు కావాలి, నాకు భూములు కావాలి, అవి నన్ను రక్షిస్తాయి, అవి నన్ను కాపాడుతాయి, అవి నాకు తోడుంటాయి. నా పిల్లల తరముల వరకు నాకు ఆస్తులు ఉంటాయి. నాకు స్థిరమైన ఆస్తులు నేను సంపాదించుకున్నాను. భూ సంబంధమైన స్థిరమైన ఆస్తులు నాకు ఉంటే చాలు. నాకు ప్రభు అవసరం లేదు, నీ విందు నాకు అవసరం లేదు. నేనే ఎంతోమందికి విందులు చేస్తాను. మొదటిది ఏంటంటే స్థిరమైన ఆస్తులు సంపాదన మీద దృష్టి పెట్టాను. రెండవది ఏంటంటే నాకు 5 జతల ఎడ్లున్నాయి. ఈయన ఎంత ధనవంతులు చూడండి, 5 జతల ఎడ్లున్నాయి అంట.
5 జతల ఎడ్లు ఉన్నాయంటే 10 ఉన్నాయి, 5 నాగళ్ళు కట్టి పొలాన్ని తినగలడు. అయితే నాకు ఈ స్థిరమైన సంపదనే ఉంది, అంతేకాదు అస్థిర అంటే చరమైన ఆస్తులు కూడా నాకు ఉన్నాయి. ఈ రెండో వాడు ఏమంటున్నాడు, నాకు భూములు కూడా ఉన్నాయి, నాకు క్షర సంపదన అంటే ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి తీసుకుపోయి సంపదన ఏమంటాడు, క్షర సంపదన, స్థిరాస్తులు అంటాడు ప్రభు కదా. క్షర సంపదన అంటే ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి తీసుకుపోయే సంపద నాకు ఉంది. ఇదిగో పశువులు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, నా దగ్గర పొలం కూడా ఉంది, ఇవి నాకు చాలు. నేను విలువ చేసుకోవడానికి నీకు అనుకోపోయింది నేను చేసుకొని నేను జీవిస్తా కదా. నీవు ఇచ్చేది అటువంటిది నాకు అవసరం లేదు, నీ రక్షణ నాకు అవసరం లేదు, నీకు విమోచన నాకు అవసరం లేదు, పరలోకంలో నీ ఆ మహా గంభీరత్వము నాకు అవసరం లేదు, ఆ పరిశుద్ధ పట్టణము నాకు అవసరం లేదయ్యా పో అన్నారు. పోనరా వచ్చిన వాళ్ళు పట్టుకొని చంపేసి నరికేసి. కానీ విషయం ఏంటంటే ఇక్కడ స్థిరాస్తుల మీద చరాస్తుల మీద దృష్టి పెట్టాడు. ఒకడు వ్యాపారము, ఆయన నీ విందు నాకు అవసరం లేదు, నేను చేసుకున్న వ్యాపారాన్ని ఈ లోకాన్ని సంపాదించుకుంటా, ఈ లోకం అంతా నేను కొనుక్కుంటా, నేను అధికారాలను సంపాదించుకుంటా, ప్రైమ్ మినిస్టర్ అవుతా కదా, చీఫ్ మినిస్టర్ అవుతా, కలెక్టర్ని అవుతా, నేను అనేకమైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని అవుతా. ఏంటి వల్ల నా వ్యాపారం వల్ల. ఈ వ్యాపారం నాకు చాలు, నీ విందు నాకు అవసరం లేదు. వ్యాపారం మీద ఒక ఆయన దృష్టి పెట్టాడు, ఒక ఆయన చరాస్తుల మీద దృష్టి పెట్టాడు, ఒక ఆయన స్థిరాస్తుల మీద దృష్టి పెట్టాడు. ఇంకొకడు ఉన్నాడు, అది అంటాడు, నేను పెళ్లి చేసుకున్నా కదా మనం, నా అందమైన పెళ్ళి నుంచి పెట్టి వస్తాను, ఎందుకు వస్తా అని సంతోషపెట్టాలి. ఆ రోజు అదే జరిగింది ఆదాము అవ్వదు. ఏం జరిగింది అంటే నిన్ననే కదా నన్ను పెళ్లి చేసుకున్నావు, నేను మనం మొత్తం ఏదో కూడా చూసి వస్తాను. అది కానీ సరే పెద్ద మాట ఎందుకు చేయాలని పోయి చూసి రాకో అన్నాడు. ఎవరు అదా అవ్వాలి అన్నాడు. అబ్బాయి మళ్ళీ సరే నేను ఏదో అమ్ముతాడు మొత్తం చూసి వస్తా అన్న పనులన్నీ తీసి వస్తాడు. నేను ఎక్కడ వస్తా, నేను చూసి వస్తా అన్నాడు. అరే నీ వస్తా నేను ఎంత వస్తా అంటే మంచుకుంటుండే, రాలేదు. నా వెంక నుంచి చూసినాడు కదా అంటే ఇక పోయేది ఉండే. ఇప్పుడు మనం కొందరు అంటారు, నా వెంక నుంచి చూసావు కదా అన్నింటి పెట్టి పోతావు, పోగు నా ఇద్దరం పంచిపోతాము. అయితే అక్కడ అట్లా అది జరిగింది కాదు. ఏదైనా తోటలా జరిగిన విషయం ఏంటంటే నేను అడిగంతా చూసి వస్తాను, నా ఏదైనా తోట దేవుడు వేసి ఏదైనా తోట అంతా చూసి వస్తాను. నేను అయితే సరే నేను వెళ్ళిపో చూసిరామన్నాడు. ఇదేం చేసి నేను ఇంకోటి పోయాడు. పోయిపోయి ఏం చేసింది, మంచి సాగంతో ఏం చేసింది. ఈయనేమంటాడంటే నా భార్యని నేను విడిచిపెట్టాను, నేను రాను. కానీ విషయం ఏంటంటే దేవుడు నరుడు ఒంటరిగా ఉంటా ఇష్టం లేదు కాబట్టి నారిని సృజించాడు. నా దేవుడే ఇచ్చింది కదా నాకు భార్యను, నేను ఒంటరిగా ఉంటా మంచిది కదా అని చెప్పి మరి నా భార్యను తీసుకొని నేను నిందుకోవాలి కదా. నా దేవాది దేవుడు, నా రాజుల రాజు, నా ప్రభుల ప్రభు, పరలోకంలో నా కుమారుని, నా రక్షకుని విందు జరుగుతుంది, పెళ్లి జరుగుతుంది, అక్కడ నేను వెళ్ళాలి కదా అనుకోలేదు. ప్రియమైన వాళ్ళారా, ఇది ఏమంటాడంటే స్థిరాస్తుల మీద ఒకడు, చరాస్తుల మీద ఒకడు, వ్యాపారం మీద ఒకడు తన భార్యను హత్తుకొని ఇంకా ఉండాలి అని దేవుని విందునే, పరలోకాన్ని, రక్షణనే విడిచిపెట్టారు. లేదా ఈరోజు భార్య మాటని ఆరాధనకి రాకుండా ఇప్పుడున్నటువంటి వారు, భార్య మాటని రక్షణ కోల్పోతున్నటువంటి వారు, అంత ఇంట్లో ఉన్న విషయాలు చాలా ఉన్నాయి. దీనికోసం మరొక ప్రసంగం చేయొచ్చేమో. కానీ అయితే ఈ విషయాలు మనలో ఉంటే మనం ఆస్తులను ప్రేమించొద్దు, స్థలాలను ప్రేమించొద్దు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ భూ సంబంధమైన దేన్ని మనము ప్రేమించకూడదని ఇందులో రాస్తాడు. అయితే మత్తయి సువార్త 22:6 చూడండి ఒక మాట. 4లో పట్టుకొని అవమానపరిచి చంపిరి. ఏంటంట, అవమానపరిచి చంపేసేటంట దాసులను పట్టుకొని. మత్తయి సువార్త 21:35-36లో మాట ఉంటుంది. ఆ కాపులు ఆ దాసులను పట్టుకొని చంపిరి, వారిని ఆ ప్రకారమే చేసేది కదా. మత్తయి సువార్త మీరు తొందరగా రాసుకుంటూ ఉంటే మత్తయి సువార్త 21:35-36లో ఆ దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిది, ఒకరిని చంపిది, మరొకని ఆ విధంగానే రాళ్ళు రువ్విరి. పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసేది. చాలు. అయితే ఏంటంటే నేను పంపినటువంటి నా సేవకులను సన్మానిస్తారు, గౌరవిస్తారని చెప్పి ఏం చేసిందంటే పంపిందంట. పంపితే గౌరవించలేదు, వ్యతిరేకించింది, చంపేసిందంట, అవమానపరిచారు. మనం ఒక విషయం చూస్తే అపోస్తల కార్యాలు 14:7-58 రాసుకోండి. అక్కడ స్టెఫెను కూడా దేవుని రాజ్యాన్ని ప్రకటించి కదా, మీరు యేసు ప్రభుని నమ్మితే పరలోక వారసత్వం మీకు కలుగుతుందంటే తీసుకుపోయి కొట్టి చంపేసినట్టుగా మనం చూస్తాం. కానీ అద్భుతం ఏంటంటే
ఆయన ప్రభా ఈ పాపము వారి మీద, ఈ దోషం వారి మీద మోపకన్నాడు. ఆ బట్టలు తెచ్చి ఎవరి మీద వేసిందంట? పౌలు దగ్గర వేసి దాన్ని సమ్మతించిందంట. చూడండి, యేసు ప్రభు శిష్యుల మీద లేదా యేసు ప్రభు దాసుల మీద హింస జరిగితే ఆయన ఊరుకో కొట్టి ఏం చేసిండు? ఆ పట్టణాన్ని తగలపెట్టిందని ఉందిరా. అయితే ఆయన ఊరుకోడు. ఈ స్టెఫెను కొడితే ఊరుకోలేదు ప్రభు. లేచి కుడి పార్చున్న లేచి నిలబడి చూస్తున్నాడు. కూర్చున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తన కుడి పార్శ్వముల నుంచి లేచి నిలబడి చూస్తున్నాడు. అపోస్తులైనటువంటి అదేంటంటారు స్టెఫెను సంఘ పెద్దను కొడుతుంటే ఆయన ఈ పాపం వారి మీద మోపకము ప్రభు అంటే. కానీ ఆ రక్తము చిందిన బట్టలు తీసుకొచ్చి పౌలు వినేస్తే పౌలు ప్రపంచానికి స్వార్థ ప్రకటించి ఒక గొప్ప అపోస్తులుగా, ఒక మిషనరీగా తయారయ్యాడు కదా. ఆయన ఊరుకోడండి, తన రక్తం చిందిస్తే. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, మత్తయి సువార్త 22:7 ఒక మాట చూడండి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణములను తగలబెట్టించాడు. వారి పట్టణంలో తగలబెట్టించాడు. 2 దశలో 1:6-8 మీరు చదువుకోండి. ప్రభుని యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజాలతో ప్రత్యక్షమై నేను ఉంటుంది. ఏంటంట అలా చేస్తే ఊరుకుంటా? అగ్నిజాలతో ప్రత్యక్షమై వారిని సంహరించినట్టుగా మనం చూస్తాం. ఏమైనా వల్ల మత్తయి సువార్తలో ఆ మాటలు ఉంటాయి. లూకా సువార్త 19:41-44 వరకు కూడా ఉంటుంది. ఆయన పట్టణమును సమీపించినప్పుడు దాని విషయమై, ఇప్పుడు గుడ్ ఫ్రైడే మన పట్లారి వాద్యం వచ్చే సండేలో ఉంటుంది కదా. ఆయన ఏమంటాడంటే యెరూషలేముకు సమీపించినప్పుడు దాని దగ్గరికి వచ్చి ఈ నీ దినమందైనను కదా, 19:41-44 వరకు ఉంటుంది. అయితే ఈ నీ దినమందైనను శాంతి సమాధాన విషయాన్ని నువ్వు తెలుసుకొని ఆయన ఇందులో పాల్గొంటున్నాడు. కన్నివది చేస్తలేవు కదా, నీ చుట్టూ కంచె వేసి నిన్ను నాశనం చేసే వరకు నీ వినవు అంటాను ఉంటుంది. అయితే మత్తయి సువార్త 22:8-9 ఒకసారి చూడండి. అప్పుడు పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రులు కాదు కనుక రాజ్య మార్గములకు పోయి కనబడు వారినందరినీ పెళ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఏంటంట? పెళ్లి విందు సిద్ధంగా ఉంది, పిలువమని చెప్పానంట. ఇక్కడ మాట ఉంటుంది మత్తయి సువార్త 11:12 అనేకులు తూర్పు నుండి పడవ నుండి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో కూడా సమకూర్చబడుతుడు గారి. కానీ ఏమంటాడు? మీరు పాత్రులు గారయ్యా. అనేకులు తూర్పు నుండి, పడమల నుండి, అన్య జనాంగము నుంచి వస్తారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? పాపులు వస్తారు, వ్యభిచారికులు వస్తారు, అన్యులు వస్తారు. వారు ఎవరితో కూర్చుంటారంట? అబ్రాహాముతోని, ఇస్సాకుతోని, యాకోబుతోని కూర్చుంటారని చెప్పారు. చూడండి, అన్యులకు ఎంత గౌరవం వచ్చింది అంటే, యేసు ప్రభును నమ్మిన వారికి విందు వారి అంగీకరించకపోతే అన్ని జనాంగానికి ఆహ్వానం పంపబడ్డది. అన్ని జనాంగంలో నుంచి అనేక మంది వచ్చి తండ్రి అయిన అబ్రాహాముతోని, ఇస్సాకుతో ఉంటారని తెలుసు. ప్రకటన గ్రంథంలో 7:9-10 ఉంటారు. ప్రతి జనము నుండి, ప్రతి వంశముల నుండి ఆయా భాషను మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవరిను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖడ్గములు మట్లు చేత పట్టుకొని సింహాసనం ఎదుట వారు నిలబడి మన రక్షకుడైన దేవునికి స్తోత్రమని చెప్పబడట వినబడినాం కదా. ఏంటంటే ఆయా దేశాలు, ఆయా భాషలు, ఆయా ప్రాంతాల నుంచి అనేక మంది జనం, లెక్కింపలేనటువంటి జన సమూహము. నీవు అనుకుంటున్నావు నేను రక్షింపబడ్డానని, కానీ నువ్వు రక్షణలో ఉండకపోతే, దేవుని మాటకు నువ్వు విధేయుడు కాకపోతే, దేవుని విందుకు నువ్వు రాకపోతే, దేవుడు అన్ని జనాంగంలో నుంచి అనేకులను ఏర్పరచుకుంటాడు. మత్తయి సువార్త 22:10 చూస్తే మనం ఆ దాసుడు రాజ్య మార్గంలోకి పోయి చెడ్డవారిని, మంచివారిని, తన కడపడిన వారిని అందరినీ పోగు చేసి నిందెను. ఏంటంటారు? చెడ్డవారిని మంచి అనేకుల వారితో పోగు చేసిన అంటాడు. లూకా సువార్త 14:21 కూడా అంటాడు, నువ్వు త్వరగా పట్టణం వీధులోనికి, సందులోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని పిలవమంటున్నాడు. మనం విందు చేసి పిలుస్తాం గుడ్డిలను, కొంటున్నా ఏదైనా విందు చేసి మా దగ్గర తీసుకొచ్చి ఈ బట్టలు లేనోళ్ళను, ఈ గుడ్డలను, ఈ కుంటెలను, వీళ్ళ మీద ఈగలు పడుతుంటే, కంపు వాసన పడుతుంటే వీళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. కానీ దేవుడు ఎవరు పిలుస్తున్నాడు? కుంటివారిని, గుడ్డివారిని అందరినీ పిలుస్తున్నాడు. అయితే మత్తయి సువార్త 7:10-11 మీరు చెడ్డవారి అయి ఉండిపో, మీ పిల్లలకు మంచి ఇవ్వడం దానికంటే శ్రేష్టమైన మీకు నేను ఇస్తాను. అయితే రోమాల్లో కూడా అంటాడు, ఏమంటాడు? 3:23 మీరు అందరూ ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి
అదే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. 22:11 ఒక మాట చూడండి మీరు. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రం ధరించుకొని ఒకరిని చూచి లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రం ధరించి కొనని ఒకరిని చూచి, స్నేహితుడా పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలాగో వచ్చింది అని అడగగా వాడు మౌని అయి ఉండేను. ఏంటంట? పెళ్లి వస్త్రం లేదంట. అయితే యెషయాలో ఒక మాట ఏమంటున్నాడంటే రక్షణ వస్త్రం నీకు లేదు. యెషయా గ్రంథము 61:10 శృంగారమైన పాగ పెట్టుకొని పెళ్లి కుమారుని గాను ఆయన రక్షణ వస్త్రములు ధరింపజేసుకొని నీతి అను పైబట్టను ధరింపజేసుకొని పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. చూడండి ఇక్కడ ఒక మాట ఉంది. ఏంటంటే ఏంటంటే ఆయన రక్షణ వస్త్రాలు లేకుండా నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావు. అయితే రక్షణ వస్త్రాలు నీకు దేవుడు ఉచితంగా ఇస్తే ఆ వస్త్రాలు వేసుకోకుండా నువ్వు ఎట్లా కూర్చున్నావు? ఇశ్రాయేల్లో ఒక సాంప్రదాయం ఉంటుందంట. ఏంటంటే అక్కడ ఎవరైనా ఒక విందు చేస్తే ఆ విందు లోపలికి వస్తే ఆ పెళ్లికి వస్తే వాళ్ళకు ఒక వస్త్రాన్ని వాళ్ళకు ధరింపజేస్తారు, వేస్తారన్నట్టు ఒక శాలువ వాళ్ళకి వేస్తారు. వచ్చిన వాళ్ళంతా ఆ పెళ్లిశాల మొత్తం ఎలా నిలబడుతుంది అంటే ఒకటే వస్త్రం వేసుకున్నట్టుగా అనిపిస్తుంది. అంటే పరలోకంలో ఎలాగ ఉంటుందంటే నువ్వు గొప్పడవు, నేను చెడ్డోని, నేను గుంటో, నేను గుడ్డి అని ఉండదు. ఏముంటుంది? అందరూ ఒకటే పెళ్లి వస్త్రాన్ని వేసుకొని ప్రభువు యొక్క వస్త్రాన్ని వేసుకొని ప్రభువుగా ఆహావాన్ని అందుకొని ఆయన ఇచ్చేటువంటి రక్షణ వస్త్రాన్ని అందుకొని ఆడ ఆ విందులో పాలు పంపులు పొందుతారంట. అలా ఉంటుంది అంటాడు. అయితే మాట చెప్తాడు. ఇంకొక మాట చెప్తే చాలా పెద్దగా అయిపోతేమో కానీ విషయం ఏంటంటే 2 రాజులు 10:22-25 కూడా యెహోషాపాతు కొడుకు కూడా సైనిక పూజలు చేస్తున్న వాళ్ళందరినీ వాళ్ళ వస్త్రాలను తీసుకొచ్చి బయటేసి వాళ్ళందరినీ తగలబెట్టించమని చెప్తాడు, వాళ్ళందరినీ హత్య చేయమని చెప్తాడు. అంటే వస్త్రాలు లేకుండా నీవు ఎలా వచ్చావు, రక్షణ లేకుండా నీవు ఎలా చెరపడ్డావు. అయితే 12వ వచనాన్ని చూడండి ఒకసారి. 12వ వచనం, స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చిందని అడగా వాడు మౌని అయి ఉండేను. అంతటా రాజు వీరిని చూచి కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకట్లోనికి ఏమంటాడు? స్నేహితుడా పెళ్లి వస్త్రం లేకుండా ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడ? సామెతల గ్రంథం ఒక మాట ఉంటుంది చూడండి. 14-12 వచనంలో ఒకని ఎదుట సరియైనదిగా కనపడు మార్గము కలదు, అయితే అది తుదకది మరణమునకు త్రోవదేవి. ఏమనుకుంటాం? లేదంటే మన మటుకు మనము నీతివంతులు మనం అనిపించుకుంటున్నాం కదా. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే అది తుదకు. నేను సగంగానే నడుస్తున్నా, నా ప్రవర్తన బాగుంది, నేను పరిశుద్ధంగానే జీవిస్తున్నా. కానీ అంటాడు ఏంటంటే అది నిన్ను మరణానికి తీసుకుంటుంది. నిన్ను నీవు పరిశీలన చేసుకుంటే నువ్వు పవిత్రుడవు పరిశుద్ధుడవు కానే కావు. ప్రభు చెప్పాలి నువ్వు పరిశుద్ధుడవు, నీవు నీతిమంతుడవని. ఇదిగో బహు మంచి దాసుడా నేను చెప్పాలి. కానీ ఏమంటాడంటే తన స్వనీతితోనే వచ్చిందంటాడు. తన స్వనీతి నాకు అవసరం లేదు, దేవుని రక్షణ వస్త్రం నాకు అవసరం లేదు, దేవుని బాప్తిజము నాకు అవసరం లేదు, నేను పోతాను ఆరాధనలో కూర్చొని వస్తున్నాను, నేను పరలోకానికి వెళ్తానంటే కుదరదు. రక్షణ అవసరం అవసరమే, రక్షణ అవసరమే. అయితే ఇక్కడ అంటాడు ఏమంటాడంటే నీ యొక్క ఎదుట కనబడుతున్నటువంటి మార్గము, నీవు ఆలోచిస్తున్న మార్గం అది పాపమై ఉంది, అది మరణానికి తీసుకొని పోతుంది, నీవు నమ్మకు దాన్ని అంటాడు. మత్తయి సువార్త 24:44 కూడా మీరు అనుకోని గడిలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధంగా ఉండండి అంటాడు. లూకా సువార్త 21:34 మీ హృదయములు చూడండి అది అకస్మాత్తుగా మీ మీదికి వచ్చినట్లు కాకుండా మీరు జాగ్రత్తగా ఉండమంటాడు. మీ హృదయాలను ఎప్పుడు కూడా కలపర పనియకుండా మీరు జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. ప్రియమైన వారలారా, అయితే మత్తయి సువార్త 13 ఒక మాట చూడండి. మరి మీరు 13 వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకట్లోనికి త్రోసివేడి అక్కడ ఏడుపును పళ్ళు కొరకడని ఉండును అంటాడు. ఏంటంటే ఏడుపును పళ్ళు. ఏప్రిల్లో ఒక మాట ఉంటుంది 2వ అధ్యాయం 3-4 ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేసిన ఏడులా ఎలాగో తప్పించుకుందువు కదా, ఎలాగో తప్పించుకుందువు. సూచక క్రియల చేతను మహాకార్యముల చేతను చూడండి. ఏప్రిల్ 2:3-4 వచనాలు ఒకరు. ఆ తర్వాత మత్తయి 3:42-50 వచనాలు. మీరు ఎప్పుడు చదవండి. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుందాం. బోధించడు చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను
మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను నానా విధముల అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను ఆ వివిధమైన పరిశుద్ధాత్మ వరములను ఇచ్చుట చేతను కనబట్టుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేతను మనకు దృఢపరచబడదు. దృఢపరచబడతాము. ఇంత గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నీ ముందు చేస్తే నువ్వు రక్షణను నిర్లక్ష్యము చేస్తున్నావు. ఇశ్రాయేలు ప్రజలు కూడా రక్షణని నిర్లక్ష్యం చేశారు కదా. ఎంత పెద్ద రక్షణ ఇచ్చాడు దేవుడు. ఐగుప్తు నుంచి వాడిని బయటికి తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి అద్భుతంగా రాస్తాడు కదా. 1 కొరింథీ 10వ అధ్యాయంలో ఆ మాటలు రాస్తాడు. వాళ్ళందరినీ మోషేను బట్టి ఆ సముద్రంలోనూ వారికి బాప్తిజం ఇచ్చాడు అని చెప్పి. ఇంత పెద్ద రక్షణ, ఇంత అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు నీ ముందు చేసి నీకు రక్షణ కనిపరిస్తే నువ్వు రక్షణను నిర్లక్ష్యం చేసినావు. నిర్లక్ష్యం చేసి ఇక్కడ వచ్చినావు, దేవుని విందులోకి వచ్చినావు. అయితే అక్కడ మత్తయి సువార్త 13:42 నుంచి 50 వచనంలో అలాగే యుగ సమాప్తి యందు నువ్వు జరుగును దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు, అక్కడ ఏర్పును పండు కొనుక్కుంటూ ఉండును. అంతే దినాలలో ఈ మాటలు ఉంటాయి. ఏంటంటే ఆ దేవదూతలు వచ్చి నీతిమంతులను వేరు చేస్తాయంటే ఆ దుష్టులను వేరు చేస్తాయి అని చెప్పాడు. అదే మత్తయి సువార్త 25:30లో కూడా పనికి మాలిన ఆ దాసుని వెలుపటికి చీకట్లోనికి త్రోసివేయి, అక్కడ ఏడుపును పండు కొనుక్కుంటూ ఉండును అంటాడు. ప్రియమైన వారులారా, ఆయన రక్షణను నిర్లక్ష్యము చేస్తే ఎక్కడ ఉంటాము? నరకంలో ఉంటాడని రాస్తాడు. మత్తయి సువార్త 22:14 వచనం చివరి వచనం చూడాలి. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఎఫెసీ 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనం చదవండి. తన ప్రియుని యందు ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకి మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆమేన్. హల్లెలూయా. ఏంటంటే జగతి పునాది వేయబడక మునిపే నిన్ను చూసిన దేవుడు. ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. జగతి పునాది వేయబడక ముందు, భూమిని రవ్వంతయు సృష్టించక ముందు, ఈ భూమాకాశాలను కలగజేయక ముందు ఏం చూసిండు? నిన్ను నీ రక్షణను చూసినటువంటి వాడు. దాన్ని ఏం చేసిండంట? నిర్లక్ష్యపరిచిండంట. అందుకని మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. మాట అదే 14 వచ్చిన వారు అనేకులు కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఏంటంటే ఇక్కడ అంటాడు, జగతి పునాది వేయబడక మునిపే తన ప్రియకుమార్ని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు నువ్వు పాలు పంపులు పొందకుండా ఉంటే నీకు రక్షణ కలగదంట. అయితే ఏపీసీలో ఆ మాట రాస్తాడు అన్నాడు అద్భుత రీతిగా. 2 తెస్సలోనిక 2:13లో కూడా ఆ మాట ఉంటుంది. ప్రభు వల్ల ప్రేమింపబడి సహోదరుల ఆత్మ, చూడండి, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ప్రభు వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఎప్పుడు నుంచి అంట? ఆది నుండి ఏర్పరచుకుంటే ఆది నుండి ఏర్పరచుకుంటే తప్పిపోయారు, ఇందులో పాలు పంపులు పొందలేదంటాడు. అయితే ఆ ప్రభువు ఒక ప్రార్థన చేస్తాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో వారు నీ వారై ఉన్నందుకు వారు నీ వాక్యము గైకొని నేను అంగీకరిస్తున్నారని వారి కోసం నేను ప్రార్థిస్తున్నాను. నమ్మిన వారి కోసం ఆయన ప్రార్థిస్తున్నట్టుగా చూస్తాం. యోహాను సువార్త 15:19లో మీరు ఈ లోక సంబంధులైన ఎడల నేను మిమ్మును ఈ లోకం నుండి ఏర్పరచుకుంటుని, అందుచేత కదా. ఏంటంటే లోక సంబంధులైన మిమ్మల్ని నేను ఈ లోకం నుండి మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని. అందుచేత నేను లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. అందుచేత నేను లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అంట.
కదా. లోకం మిమ్మల్ని చేసేస్తుంది. లోకంలో నుంచి మిమ్మల్ని వేరుపరచుకున్నా, అన్ని జనంలో నుంచి, ఒక్క జనంలో నుంచి మిమ్మల్ని క్రమమైన జనంలోనికి తీసుకొచ్చిన. ఎక్కడ తీసుకొచ్చిన అంటే యేసుక్రీస్తు రక్తంలోనికి తీసుకొచ్చిన, యేసుక్రీస్తు కుమారుని విందులోకి తీసుకొచ్చిన. ఆయన రానై ఉన్నటువంటి కదా పెళ్లి కుమారుడై ఉన్నాడు. ఈ సంఘము ఆయన వధువు. ఇక్కడ కుమారుడు వధువు. ఆ విందుకు నేను పిలవాలని నేను ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నంట? అన్ని జనాంగంలో నుంచి నేను ఏర్పరచుకున్నానని చెప్తాడు. అయితే యోహాను సువార్త 6:30లో కూడా తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వతురు, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను, ఎంతమందిని నేను త్రోసివేయను అంటాడు. ఏమైనా వాళ్ళ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, లూకా సువార్తలో ఒక మాట నేను చదివి ముగిస్తాను. అయితే ఈ లోక సంబంధులు ఆయన ఎరగారంటే పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచబడిన వారు కొందరే. అన్ని జనాంగానికి ఎదురు వచ్చింది. ఇంకా మనం చదువుకుంటే చాలా విషయాలు కూడా నేను కట్ చేశాను. అంటాడు ప్రభు, మీరు కంచెల్లోనికి వెళ్ళండి, ఆ రాజ్య మార్గంలోకి మీరు వెళ్ళండి, అక్కడ ఉన్నవారిని పిలవండి అంటారు. కంచెల్లో ఎవరు ఉంటారంటారంటే కూలి చేసుకుంటే వాళ్ళు, కూలీలు చేసుకుంటున్న వారు, అక్కడ భూములు ఆస్తులు కలిగినటువంటి వారు, వారిని పిలుచుకొని రమ్మంటాడు. రాజ వీధులకు పోయి అనేక మంది వస్తున్న వారిని అందరినీ పిలుచుకొని రమ్మంటాడు. వాళ్ళతో అందరినీ నా పెళ్లి విందు నిండుటట్టుగా చూడమంటాడు. అయితే లూకా సువార్తలో ఒక మాట 14:22లో చూస్తాం. అంతటా దాసుడు ప్రభువానికి ఆజ్ఞాపించినట్లు చేసి కానీ ఇంకను చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి కంచెలోనికి వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు అక్కడి వారిని బలవంతము చేయము. ఏలయనగా పిలువబడిన ఆ మనుషుల్లో ఎవడు నా విందు రుచి చూడడు. చాలు. ఇక్కడ కూడా మత్తయి సువార్త మనం 22:14 వచనంలో ఏమంటారు? పిలువబడినవారు అనేకులు కానీ ఏర్పరచబడే కొందరే. ఇక్కడ ఏమంటారంటే పిలువబడినవారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరు. వారు నా విందు రుచి చూడరు అంటారు. యొక్క మాట చూడండి, మీరు ఎక్కడ అంటున్నారంటే రాజ్య మార్గంలో కంచెలలోకి వెళ్ళి పిలుచుకుంటున్నాను. కానీ చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. చూడండి, ఏంటంటే అంతటా దాసుడు ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్లు నేను చేసి తిని, కానీ ఇంకలో చోటు ఉన్నది. నిజమైన వాళ్ళరా, ప్రభు ఈరోజు నేను బతికిలాడుతున్నాడు. ఏమని అంటానంటే నా విందులో ఇంకా చోటు ఉన్నది. చోటు ఉంది ప్రభా చోటు ఉంది. అది ఇంత లేదు ప్రభా, ఏం చేయండి నేను ప్రభు అంటున్నాడు. చోటు ఉందా? ఇంకా చోటు ఉంది. ఇంకా నువ్వు రక్షణను నిర్లక్ష్యం చేస్తే, ఆయన నీతి వస్త్రాన్ని వేసుకోకుండా ఆయన విందులో పాలు పంపులు పొందుకోవాలనుకుంటే ఈరోజు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏంటంటే ఇదిగో ఆయన విందులో ఇంకా చోటు ఉన్నది. ఆ చోటులో నీవు కూర్చోవాలనుకుంటున్నావా? కూర్చోవాలనుకుంటే ప్రభు ఈరోజు నీకు ఆహ్వానం ఇచ్చి ఆయన పెళ్లి వస్త్రాన్ని, ఆయన రక్షణ వస్త్రానికి ఇవ్వాలనుకుంటున్నాడు. నీ రక్షణ ఇస్తూ ఈ రోజు వరకు నీవు నిర్లక్ష్యంగా జీవించావు. నాలో ఏ పాపం లేదని జీవించావేమో నీవు. ఇదిగో గర్వముతో ఒక పాపమే, కోపం ఒక పాపమే, నేను నిద్రమత్తు ఒక పాపమే, సోమరితనం ఒక పాపమే కదా, అసూయ ఒక పాపమే, పగ ఒక పాపమే, కోపం ఒక పాపమే. నీకు కనిపించకుండా నువ్వు ఏం చేస్తున్నావు? నీ అంతరంగానికి తెలుసు. ఇంకా నువ్వు ప్రభు విందులో పాలు పంపులు పొందకుంటే ఈరోజు ప్రభు నీకు ఒక మాట చెప్తున్నాడు, నా విందులో ఇంకా చోటు ఉన్నది, ఇంకా స్థలం ఉంది. వస్తావా? ఈరోజు ఆయన పెళ్లి వస్త్రాన్ని తీసుకొని రక్షణ పొంది నీవు వస్తే నా విందు నీకు రుచి చూస్తూ ఉంటుంది. నాయన నేను ఇన్ని రోజులు తప్పుపడ్డాను, ఇగో ఇంకా చోటు ఉంది అంటున్నావు. ఆ చోటులో నాకు స్థలమే, నేను రక్షణ పొందుతానని నీ వాళ్ళకి ఒక్క నిమిషం నేను ప్రార్థిస్తాను. అందరం తల్లి వచ్చి ప్రార్థిస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకమైన దేవా, ఈ పాదాలకు లెక్కలేని వందనాలుగా ప్రస్తావిస్తున్నాను. ఈ మంచి మాటలు మా ముందు వచ్చినందుకు నీకే లెక్కలేని వందనాలుగా ప్రస్తావిస్తున్నాను తండ్రి. ఇదిగో నా తండ్రి, నీ పెళ్లి విధిలో స్థలం ఉంది దేవా. ఆ స్థలంలో నింపునట్టు నువ్వు ప్రభా ఇంకా అన్నిలకు నా తండ్రి నీవు అవకాశం ఇచ్చావు. కానీ ప్రభా నాకు అవకాశం ఇవ్వాలి నా తండ్రి. నీ పెళ్లి విందులో పాలు పంపులు పొంది భాగ్యము, నీ పరలోక విందులో పాలు పంపులు పొంది భాగ్యం మాకు అనుగ్రహించమని, ఇదిగో వచ్చిన వీళ్ళందరినీ నేను ఆశించి జీవించమని, రక్షణ లేని వీళ్ళందరికీ రక్షణ దయచేయమని ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నీకే లెక్కలేని వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పకూడదు. ఎంతమందికి అర్థమైందో కానీ